ఎస్, మొత్తం చెత్త అంతా మన దగ్గరే ఉంది. ఇప్పుడు దీంతో ఏదో ఒకటి చేయాలి మనం. ప్లాస్టిక్ ఐటమ్స్తో సహా అన్నీ వచ్చేసాయి. వెరీ గుడ్. ఓకే. ఓహ్, ఆగో మళ్ళేమో దుకాణం పెట్టిండు కదా ఈడు. ఓర్ వారి ఏ బాయ్, ఎవరో చెత్త తీసుకొచ్చినట్టున్నారు. తీసుకెళ్ళి అక్కడ స్టోర్ రూమ్ లో వేయి. చెత్త తెచ్చుడేంద్రా నత్తమొక పోడా. ఇటు చూడు నువ్వు ముందు. ఓ వాణి, నువ్వా? నేను ఇంకా చెత్తేరుకొచ్చిన ఆవిడ అనుకున్నా. చెప్పు, ఇలా వచ్చావు? ఏం చేస్తున్నావు అసలు నువ్వు వాడా? ఆ చెత్త అంత ఏంది వెనక గలీజ్గా? ఇది నా బిజినెస్. చెత్తతో జనానికి పనికొచ్చే గ్యాస్ తయారు చేస్తున్నా. చెత్తతోటి గ్యాసా? అంటే మా ఇంట్లో గ్యాస్ అయిపోయినప్పుడల్లా ఫ్రీగా ఇస్తావా? నీ తలకాయ, ఇది నువ్వు అనుకునే గ్యాస్ కాదు. వెహికల్స్ లో, ఫ్యాక్టరీలో వాడే సిఎన్జి గ్యాస్. ఏహే, చెత్త అంటావు, గ్యాస్ అంటావు, సిఎన్జి అంటావు. ఏంది అసలు నీ లొల్లి కాదు వాణి. ఇప్పుడు మనం ఇంట్లో వంట చేసేప్పుడు కూరగాయలు కట్ చేసినప్పుడు తొక్కలు పొట్టు తీసి పడేస్తాం కదా. అవును. వాటన్నింటినీ కంపోస్టింగ్ చేసి బయోమెథనేషన్ ప్రాసెస్తో కుళ్ళబెడతామన్నమాట. కుళ్ళ పెడితే కంపు వాసన లేవదా? మగ్గిపోయిన మాడి పండ్లు పిక్కతో సహా పిక్క తినేదానివి. నువ్వే మాట్లాడాలి ఇక కంపు గురించి. ఇలా ఒక్క గ్యాసే కాదు, రసాయనాలు లేని సేంద్రియ ఎరువును కూడా తయారు చేయవచ్చు. దాన్ని వ్యవసాయానికి వాడితే మంచి పంట చేతికొస్తుంది. ఓహో, సరే. అసలు దీనికి కొలువులకు ఏం సంబంధం మరి? అసలు చెత్తనంతా ఎరువుగా మార్చడం అంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకునే పని అనుకున్నావా? ఏమైనా ప్లాంట్లు పెట్టాలి, మిషన్లు కావాలి. ఎంత కథ ఉంటుంది. ప్లాంట్లు, మనుషులు కావాలి కదా పని చేయడానికి. కావాలి కదా. అలాగే తయారు చేసిన ఎరువుల్ని మార్కెట్లో అమ్మడానికి పర్సన్స్ కావాలి కదా. కావాలి కదా. అంటే ఉద్యోగ అవకాశాలు పెరిగినట్టే కదా. పెరిగినట్టే కదా. యు నో, ఒకటి కాదు, రెండు కాదు, ఇలా చెత్తను గ్యాస్గా మార్చే పనిలో ఏకంగా ఈ దేశం మొత్తంలో కలిపి 26 లక్షల ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని ఒక అంచనా ఉంది. 26 లక్షలా? ఎస్ యువర్ ఆనర్. ఇప్పటికీ దేశం మొత్తం మీద 171,000 టన్నుల చెత్త వెళ్తుందంట ఒక రోజుకి. అందులో సగానికి ఎక్కువ తడి చెత్తే ఉంటుందట. అయితే దాన్ని అలాగే వదిలేస్తే మిథేన్ గ్యాస్ రిలీజ్ అయ్యి కాలుష్యం పెరిగిపోతుందట వాణి. అయ్యా, అలా కాకుండా అదే చెత్తను రీసైక్లింగ్ చేస్తే పనికొచ్చే సిఎన్జి సేంద్రియ ఎరువును తయారు చేయొచ్చు అన్నమాట. ఏమో ఏమంటున్నావో ఎక్కుతలేదు కానీ ఏదో మంచికే చేస్తున్నామని అయితే అర్థమవుతున్నది. అర్థమైంది కదా. మరి పోయిక నన్ను డిస్టర్బ్ చేయకు యో చెత్త ఫెలో. నేను చెత్త ఫెల్లోనా? చెత్తతో ఎంత మంచి జరుగుతుంది అంటే నిన్ను మంచి దానితోనే పోల్చినట్టు కదా. ఆ పిచ్చిది.